హాయ్ హలో, నేను మీ తిరుమల. ఏంటి ఇవిడ పాలకూర చూపించేస్తుంది అనుకుంటున్నారా? పాలకూర పప్పు చేశాను ఇవాళ. ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, ఆ ఇంట్లో ఉన్న పాలకూర అంతా, కుండీల్లో ఉన్న పాలకూర అంతా కోసేసాను. ఎవరైనా పాలకూర పెంచుతున్నారా లేదా నాకు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, చిన్న చిన్న కుండీల్లో పెంచుకున్నా కానీ మనకి వీక్లీ 2 times వచ్చేస్తుంది. అన్ని ఆకులు కలిపి పప్పు చేసేసుకోవచ్చు. తప్పకుండా ఇలా ట్రై చేయండి అందరూ, మన హెల్త్ దృష్టిలో పెట్టుకొని. ఈవిడ పదే పదే చెప్తుంది అనుకోకండి. ఎర్ర కందిపప్పు ఆ పాలకూరతో పప్పు చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. ఇది లైట్గా ఒక 3 minutes వేయించేసాను. వేయించేసి కడిగేసి ఒక 2 whistles రానిచ్చాను అంతే, హైలో పెట్టి. సిమ్లో కూడా కాదండి. ఈ 2 కప్పులు కందిపప్పు, పెసరపప్పు 2 వేయించేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. ఒక 10 పచ్చిమిర్చి వేసాను. 1 టమాటా వేసాను. పాలకూరలో టమాటా అంటారా, సగం వరకు కట్ చేసి కింద వరకు వేసాను కలర్ కోసమని. కొంచెం చింతపండు వేసి, ఇది కుక్కర్లో హై ఫ్లేమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితే మెత్తగా ఉడికిపోతుంది. 2 whistles రాగానే ఆపేసి అంతే. చల్లారిన తర్వాత ఎనిపేసి తిరగమూత పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఇప్పుడు అందరూ ఈజీ ప్రాసెస్ అడుగుతున్నారు. లెంతీ ప్రాసెస్ మేము చేసుకోలేము, మేము వర్క్ చేసుకునే వాళ్ళమి, మేము హాస్టల్స్లో ఉంటున్నాము, మేము వంట చేసుకోవాలి, మాకు ఈజీగా చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని వాళ్ళ కోసం చేస్తున్నాం ఇది. మేమైతే కుక్కర్లో పప్పు అసలు పెట్టము. 2 whistles చాలు. తెలియక 3-4 whistles. కందిపప్పు కూడా నానబెట్టుకుంటే 3 whistles ఉడికిపోతుంది. నానబెట్టుకున్నా ఉంటే 4-5 whistles రావాలి. అలా ఈజీగా ప్రాసెస్ చెప్పమన్న వాళ్ళ కోసం ఇది. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసి, అది కూడా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి, నేను పప్పు తాలింపులో మినపప్పు కూడా వేస్తానండి. కొంచెం మినపప్పు వేసి వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి, దింపేటప్పుడు మన చిటపటా ఉంది కదా కరివేపాకు, అది కూడా వేసేసి, ఇంగు వేయాలండి కంపల్సరీ. ఇంగువ వేస్తేనే, ఇంగువ వెల్లుల్లి వేయడం వల్ల పప్పుకి గ్యాస్ ఫామ్ అవ్వదు. అది ఒకటి తెలుసుకోండి అందరూ. 2 వెల్లుల్లి చితకొట్టి వేసేసి 1 స్పూను ఇంగు వేసేస్తారంటే అయిపోతుంది. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ ఎలా వేగుతాయి అలా వేగాలి ఈ పప్పు. ఏ పప్పు అయినా తాలింపు అలా వేస్తేనే అది అథెంటిక్ పోపు అంటారండి. ఇండియన్ పోపు ఇది. మన పోపులోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన పోపు. చూడండి ఎలా వేగిపోయిందో. అంతే, పప్పులో వేసేసామా, కలిపేసామా, పక్కన పెట్టేసామా. ఆ పాలకూర, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు పప్పు రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ఎర్ర కందిపప్పు హెల్త్కి చాలా మంచిదండి. పెసరపప్పులాగే ఉడికిపోతుంది. మీరు విడిగా వేసుకుంటాము మేము అన్నా కానీ అది పెసరపప్పులాగే త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఎమ్మి పాలకూర, ఎర్ర కందిపప్పు రెడీ. దీంట్లో కాంబినేషన్ నేను చిక్కుడుకాయ ఫ్రై చేశాను. చిక్కుడుకాయలు ఉడకబెట్టేశాను, పక్కన పెట్టేశాను. పోపు పెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి 2 teaspoons ఆయిల్ వేసి, 2 ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసాను. దీంట్లో ఆవాలు వేయనండి నేను. వెల్లుల్లి నలగొట్టి వేసేసాను. అంతే. వేగిన తర్వాత మినపప్పు వేగితే వేగినట్టు తెలిసిపోతుంది. అది ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, అవి పిండేసేయాలండి. కొంచెం ఆ పసరు వాసన పోతుంది పిండితే. ఆ పిండి అందులో వేసేసేయాలి. వేసి, ఇది ఎక్కువ వేగకూడదు. దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి వేగితే. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను దీంట్లోకి కారం ముందే రెడీ చేసి పెట్టుకుంటాను, ఇంకోసారి ఇస్తాను. ఆ కారం వేసేసి 2 minutes
వేగనిచ్చి కారం వేసేద్దాం. ఇది కొబ్బరి కారం అండి, కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి చేసుకున్న కారం. కొన్ని ఫ్రైల్లో ఇది డిఫరెంట్గా బాగుంటుంది. వేసేసాను. ఒక 2 minutes ఆగి నింపేసాను. ఎక్కువ వేగకూడదు, ఇది ఫ్రైస్ అన్నీ ఉడకాలి, వేగకూడదు. వేగితే హెల్త్కి మంచిది కాదు, అదొకటి గమనించుకోండి. కాకపోతే ఈ చిక్కుడుకాయ ఉడకబెట్టకుండా చేస్తే పైత్యం అంటండి, పసరు ఉంటుంది కదా, దానికోసం కంపల్సరీ దీన్ని ఉడకబెట్టే తినాలంట. ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క గుణం ఉంటుంది కదా, అలా దీనికి మనం మళ్ళీ బీన్స్ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. చిక్కుడుకాయ కంపల్సరీ ముందు ఉడకబెట్టి చేయాలంట. చూడండి, చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పాలకూర పప్పు చిక్కుడుకాయ ఫ్రై కాంబినేషన్ అండి మాది. ఫ్రైడే కాంబినేషన్ ఎలా ఉంది అందరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.